మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ 2 రాశులకు మహర్దశ కలగబోతుంది. ఈ మహర్దశ కలగబోతే వాళ్ళకి జరిగేటువంటి మంచి ఏంటంటే అంతా ఇంతా కాదు. ప్రతి 12 సంవత్సరాలకొకసారి గురువు ద్వితీయ స్థానంలోకొస్తాడు మిథున రాశి వారికి. ప్రతి 12 సంవత్సరాలకొకసారి లాభస్థానంలోకి గురువు కన్యా రాశి వారికొస్తాడు. కన్యా రాశికి, ఈ యొక్క మిథున రాశికి రాశ్యాధిపతి ఎవరంటే బుధుడు. బుధుడు ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానకారకుడు, తెలివితేటలు, వ్యాపారాభివృద్ధి, మాటల చతురత ఇవన్నీ కలబోతనే ఈ యొక్క బుధుడు. ఈ బుధుడు మిగతా 9 అంటే 8 గ్రహాలతోని చాలా వరకు సాన్నిహిత్యమే వహిస్తాడు. ఎవరికి శత్రువు కాదు, ఒక కుజుడికి తప్ప. కాబట్టి బుధుడి యొక్క గుణం బాగుంటుంది కాబట్టి గురువు వీళ్ళకు శ్రేయస్సును ప్రసాదించబోతున్నాడు. 2వ తారీఖు 6వ నెల 2026. ఈ సంవత్సరం మీకు ఎంత మంచి జరిగిస్తాడంటే ఆ గురువు మీ జీవితంలోకి వచ్చి ఒక మంచి అద్భుతమైనటువంటి బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వబోతున్నాడు. మీకు ఒక 1000, లక్ష, కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్ల ఆస్తిని మీకు ఇవ్వబోతున్నాడు. మీరు కష్టానికి మీకు ప్రతిఫలం ఇప్పుడు దొరకబోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత గురువు మీపై దృష్టి పెట్టాడు. ఇక మీరు ఆలస్యం చేయకుండా మీ యొక్క జన్మ కుండలిని, జన్మ జాతకాలని పరిశీలన చేసుకొని మీ యొక్క పేరు, మీరు పెట్టుకున్నటువంటి పేరు ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ బ్యాండ్‌ను సెట్ చేసుకోండి. డిగ్రీస్‌ని పెంచుకోండి. దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. మీ జీవితం మారకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను.